शंभो ओम शिव शिव ओम शिव 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 शंभो ओम हर 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 शंभो ओम शिव शिव ओम शिव 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 शंभो ओम हर 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 शंभो ओम शिव शिव ओम शिव 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 शंभो ओम हर 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 शंभो ओम शिव शिव ओम शिव 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 शंभो। ओम नमः शंभवे च मयो भवे च नमः शिवाय च शिवतराय च कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय महादेवाय नमः। శ్రీశైలం పరమశివుని దివ్యధామం. నాకు కైలాసం కన్నా ఈ శ్రీశైలమే మిన్నా అని స్వయంభువై సాక్షాత్తు పరమేశ్వరుడే స్థిర నివాసుడై భక్తుల ఆరాధ్య దైవమై అంబ భ్రమరాంబ సమేతుడై అలరారుతోన్న మహిమాన్విత క్షేత్రమే ఈ శ్రీశైలం. ప్రకృతి ఇక్కడ పరవశంతో నాట్యం చేస్తూ ఉంటుంది. ప్రతి అణువు శివనామంతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఎన్నో తీర్థాలు, మరెన్నో ఆలయాలు, ఎన్నెన్నో కుండాలు. ఇక్కడ ఉన్న వనాలు కాని, నదులు కాని మరే క్షేత్రంలోనూ లేవు అంటే అతిశయోక్తి కాదేమో. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. అతి పురాతనమైన ఈ దివ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నందికొట్కూర్ తాలూకాలో ఉన్న నల్లమల అడవుల్లో ఉంది. యోగ సిద్ధి సాధనా క్షేత్రమిది. ఇది అనన్య సామాన్యంగా 30 ఆమడల పొడవు, 30 ఆమడల వెడల్పున విస్తరించి ఉన్న పరమపావన శైవక్షేత్రం. శివ సాయుధ్యం కోరే వారికిది కొంగు బంగారం. హరుని ధ్యానం తలంచని తనువు కాని, హరుని నామం జపించని గళము కాని ఇచ్చట కానరావు. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः
చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదం న చోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం 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 శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారు. శ్రీశైలంలోని శిఖర దర్శనం సమస్త పాపహరణం, జన్మరాహిత్యం అని వేదోక్తి. కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాదరుణాచలే దర్శచాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే. కాశీక్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామ స్మరణం, శ్రీశైలంలో దర్శనం ముక్తిప్రదాయకాలు అని వేదం ఘోషిస్తోంది. ఇక్కడి నుంచే స్వామి శిఖర దర్శనం చేసుకుంటారు. ఎత్తైన కొండలు, లోతైన లోయల నడుమ గాలిగోపురాల మధ్య స్వామివారి ఆలయం ప్రకాశిస్తూ ఉంటుంది. చుట్టూ ప్రకృతి కాంత శోభాయమానంగా పచ్చదనాన్ని పరచి మైమరపిస్తూ ఉంటుంది. ఈ శిఖరేశ్వరం దిగువ భాగాన వీరభద్రుడు కొలువుతీరి భక్తుల సేవలందుకుంటూ ఆశీర్వదిస్తూ ఉంటాడు. గోపురంపై శివపార్వతులు నందివాహనారూఢులై బయలుదేరగా కుమారులు గణపతి కుమారస్వాములు వీక్షించుచుండగా ప్రమథగణాలు జేజేలు పలుకుతున్నట్లుగా మలచిన చిత్రాకృతి మనల్ని కైలాసంలో ఉన్నట్లు భ్రమింపచేస్తున్నాయి కదూ. నేత్రపర్వంగా సాగే వీరభద్రస్వామి పూజాహారతులు మనసుల్ని కైంకర్యం చేస్తాయి. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ. ఈయనే సాక్షి గణపతి. శ్రీశైలానికి వచ్చే పోయే యాత్రికులకు సాక్షిభూతుడు. తొలుత మనకు దర్శన భాగ్యం కలగజేసే విఘ్నాధిపతి వినాయకయ్య, తొలి పూజలందుకునే గణాధిపతి. ఈ క్షేత్రానికి వచ్చే భక్తులలో ఎవరు మోక్షార్హులో కాదో నిర్ణయించి పట్టిక తయారు చేసుకుని భక్తులకు కైలాసంలో పరమేశ్వరుని వద్ద సాక్ష్యం చెప్పడానికి సాక్షిగా ఉంటాడని ప్రతీతి. అందుకే ఈ గణపతికి సాక్షి గణపతి అని పేరు. ఓ బొజ్జ గణపయ్య నీబంటు నేనయ్యా అంటూ భక్తులు కొలచి తాము శ్రీశైల దర్శనానికి వచ్చినట్లు నీ తల్లిదండ్రులకు విన్నవించవయ్యా అని వేడుకుంటూ ఇందుకు నీవే మాకు సాక్షివి అని కొలుస్తారు. ఈ అయ్యను దాటితేనే మల్లయ్యను దర్శించేది. కైలాసద్వారానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సాక్షి గణపతి ఆలయాన్ని తొలుత దర్శించి భక్తులు పూజలు చేస్తారు. హర హర మహా హర నమః పార్వతీపతే హర హర మహాదేవ అంటూ భక్తులు చేరుకునే ఆలయ ప్రాంగణం ఇదే. ఇరువైపులా అశోక వృక్షాలు బారులు తీరి
భక్తులకు స్వాగతం చెబుతున్నాయా అన్నట్లు నిలిచి ఉంటాయి. ఓం నమః శివాయ. ప్రాంగణం చేరుకున్న వారికి మునుముందుగా కనపడే స్వామి వీరభద్రుడు. ఈయనే శ్రీశైల క్షేత్రమునకు క్షేత్రపాలకుడు. అందుకే ఈయనను కావలి వీరభద్రుడు అని పిలుస్తారు. చుట్టూరా ఉన్న ప్రాకారాలపై అద్భుతమైన శిల్ప విన్యాసాల్ని శిలారూపంలో చెక్కి మనకు ఆనాటి ఘట్టాలను నేత్రపర్వంగా చూపిస్తారు ఆనాటి కనరాని శిల్పులు. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో 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 శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. ఇక్కడి దేవాలయ ప్రాకారాలపై 3 గోపురాలున్నాయి. అవి తూర్పు, దక్షిణ, ఉత్తర గోపురాలు. ఇవి ఒకదానికి మించి మరొకటిగా కనపడతాయి. ఇందులో తూర్పు గోపురాన్ని విజయనగర సామ్రాజ్యాధీశుడైన సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్లు చెబుతారు. రుద్రాయ నాట్యముద్రాయ వీరభద్రాయ నమో ఈశాయ సర్వేశాయ. దక్షిణ గోపురాన్ని విజయనగర రాజైన 2వ హరిహరరాయలు నిర్మించాడని ప్రతీతి. ఇక ఉత్తర దిశగా ఉన్న గోపురాన్ని మహావీర ఛత్రపతి శివాజీ 1674లో శ్రీశైలానికి వచ్చి మల్లికార్జునునికి అమ్మవారికి పూజలు చేసి ఉత్తర ప్రాకారాన ఉన్న గోడకు ఉత్తర గోపురం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సమస్త పుణ్యక్షేత్రాలు, సర్వతీర్థాలు గల ఈ సిద్ధిక్షేత్రం సాక్షాత్తు భూలోక కైలాసం. అఖండ భూమండలంలోనే శ్రీశైలం అనన్యమైన పుణ్యమండలం. 12 జ్యోతిర్లింగాలలోని ఈ శ్రీశైల లింగం జన్మరాహిత్యాన్ని, మోక్షాన్ని ప్రసాదించే మహత్తర శివలింగం. శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటాశిఖామధ్యోదధారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్థధారిణం దివ్యసింహాసనాసీనం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం. అసంఖ్యాకమైన తీర్థాలు, ఓషధులు, తపోవనాలు, సమస్త దేవతలు, నవనందులు గల ఈ పుణ్యక్షేత్రం సముద్రమట్టానికి 5000 అడుగుల ఎత్తున ఉన్నది. యుగయుగాల చరిత్ర కలిగిన ఈ దివ్యధామాన్ని దర్శించి తరించిన వారు అనేకులు. త్రేతాయుగంలో అవతార పురుషుడు, సకల గుణాభిరాముడు అయిన శ్రీరామచంద్రుడు రావణుని సంహరించిన అనంతరం బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవటానికి
రామలింగేశ్వరంలో రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాడు. అయినా విముక్తి కాలేకపోయాడు. తపోనిష్టా గరిష్ఠులైన వశిష్ఠాదులు ఈ పాపానికి పరిష్కారం ఒక్కటే, అదే శ్రీశైలగిరి ప్రదక్షిణం అని తెలిపిన తరువాత సీతా సమేతుడై ఈ గిరి ప్రదక్షిణం చేసి మల్లికార్జున ఆలయంలో 2 సహస్రలింగేశ్వరాలయాలు వేరువేరు చోట్ల ప్రతిష్ఠించారు. ఆ నిదర్శనాన్ని బట్టి ఈ క్షేత్ర మహత్యం ఎంతటి గొప్పదో ఊహించుకోవచ్చు. ఆ తరువాత ద్వాపరయుగంలో పంచపాండవులు అరణ్యవాసానంతరం ఈ శ్రీశైలానికి వచ్చి ద్రౌపదీ సమేతులై సేవించి ఒక్కొక్కరు ఒక్కొక్క శివలింగాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అవే ఆలయంలో పడమటి గోడకు దగ్గరలో వరుసగా ఉన్న 6 ఆలయాలు పాండవాలయాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు ఈ క్షేత్రాన్ని సందర్శించి శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునుని సేవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సువిశాలమైన శ్రీశైల క్షేత్రానికి ప్రవేశ ద్వారాలు 8 క్షేత్రాలు. తూర్పున త్రిపురాంతకం, పడమట అలంపురం, దక్షిణాన సిద్ధవటం, ఉత్తరాన ఉమామహేశ్వరం, ఈశాన్యాన ఏలేశ్వరం, ఆగ్నేయాన సోమశిల, నైరుతిన పుష్పగిరి, వాయవ్యాన సంగమేశ్వరం. నవనందులతో విరాజిల్లుతోన్న ఈ పుణ్యక్షేత్రంలో బ్రహ్మనంది నంద్యాలకు నైరుతి దిక్కున మైలున్నర దూరంలో ఉంది. నాగనంది నంద్యాలలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉంది. వినాయకనంది మహానందికి ఆగ్నేయాన ఉంది. గరుడనంది మహానందికి పడమర దిక్కున 1/2 మైలు దూరంలో ఉంది. శివనంది నంద్యాలకు 10 మైళ్ల దూరంలో కడప కాల్వ అనే గ్రామంలో ఉంది. మహానంది నంద్యాలకు 19 మైళ్ల దూరంలో ఉంది. సూర్యనంది నంద్యాలకు తూర్పు దిక్కున 4 మైళ్ల దూరంలో ఉంది. విష్ణునంది మహానందికి ఉత్తర దిక్కున 22 మైళ్ల దూరంలో ఉంది. సౌమనంది నంద్యాలకు తూర్పున ఉంది. ఈ నవనందులకు క్షేత్రపాలకుడు నంద్యాలయందున్న బ్రహ్మనంది. అష్టభైరవులతో అలరారే ఈ దివ్యక్షేత్రంలో అష్టభైరవుల ఆలయాలు 8 దిక్కుల్లోనూ ఉన్నాయి. నిశ్చలమైన మనస్సుతో ఏకాగ్రతతో సాధన చేసే సిద్ధులకు మాత్రమే కనిపించే అదృశ్యమైనవి ఎన్నో ఈ క్షేత్రంలో ఉన్నాయంటారు. శ్రీశైల క్షేత్రానికి మూల విరాట్ స్వయంభువు అయిన శ్రీ మల్లికార్జునుని ఆలయం ఇదే. శ్రీ మల్లికార్జున మహాలయాన్ని కాకతీయుల మహారాజైన గణపతి దేవుని సోదరి మైలమ్మదేవి నిర్మించినట్లు తెలుస్తున్నది. దీని యొక్క గర్భగుడి చిన్నది. జ్యోతిర్లింగం కూడా చాలా చిన్నది. దీని యొక్క లీలా విశేషాలు అనంతం. ఈ జ్యోతిర్లింగం దర్శించిన భక్తులు స్వామివారికి శిరస్సు ఆనించి మొక్కడం ఇక్కడి ఆచారం. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజున లఘు దర్శనం ఏర్పాట్లు చేస్తారు. అటువంటి రోజుల్లో భక్తులకు స్వామిని తాకే అవకాశం ఉండదు. ఈ ఆలయంలోని లింగమే జ్యోతిర్లింగాలలోని 2వ జ్యోతిర్లింగంగా చెప్పబడుతున్నది. ఇక్కడ స్వామి నిత్య ధూపదీప నైవేద్యాలతో విలసిల్లుతూ ఉంటాడు. ఈ శుభంకరుడు హరహర అంటూ ఎవరైతే చేతులెత్తి వేడుకుంటారో వారు శత్రువులైనా సరే అభయమిచ్చి రక్షించే ఏకైక నాథుడు ఈ శ్రీశైల వాసుడు. కళ్యాణ మండపం ఇది ప్రధానాలయానికి తూర్పున ఉన్న ప్రాకారానికి పడమర ముఖంగా ఉన్నది. శిల్పశోభితమైన ఈ మండపంలోనే ప్రతినిత్యం స్వామివారికి అమ్మవారికి
కళ్యాణోత్సవాలు జరుగుతూ ఉంటాయి. నయనానందకరంగా సాగే ఈ కళ్యాణ వైభోగం మనల్ని భక్తి సాగరంలో ముంచి తేలుస్తుంది. ఈ క్షేత్రంలో జరిగే సుప్రభాత సేవ ఒక అద్వితీయమైన ఘట్టం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రాతస్మరామి గణనాథమనాథబంధం సంధారపారపరశాపితగండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండదండం ఆఖండలాదిసురనాయక బృందవంద్యం కళాభ్యాం చోడాలంకృత శశికళాభ్యాం నిశితపక్ఫలాభ్యాం భక్తేష ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం వృషపనర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతరేయం నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణసింధో నమస్తే నమస్తే ప్రసన్నాత్మబంధ నమస్తే 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 మహేశ శశ్వశ్రీగిరిమూర్ధనిత్రిజగదాం రక్షాకృతం రక్షితాం సాక్షాదక్షరసత్కటాక్షరణే శ్రీమత్సుధావర్షిణే సోమార్ధాంగితమస్తకాం ప్రణమదాం నిస్సేమ సంపత్ప్రదాం సశ్లోకాం భ్రమరాంబికాం స్మితముఖేం శంభాసకేం త్వాం నమః మాతఃప్రసేదదయా భవభవ్యశైలే లీలాలవాకలితదైతగులాపహారే శ్రీచక్రరాజనిలయే శ్రుతగేతగేతే శ్రీశైలనాథదైతే తవ సుప్రభాతం శంభో సురేంద్రనుతశంకర శూలపాణే చంద్రాపదం సశివ సర్వపినాగపాణే గంగాధర క్రతుపదే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం ఈ ఆలయంలో గోమాత పూజ కూడా విశిష్టతను సంతరించుకుని ఉంది. సాయం సంధ్యా సమయాల తరువాత పల్లకీలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జునుల ఊరేగింపు ఆ వేదమంత్ర ఘోష వాద్య బృందాల మేళవింపుతో అనిర్వచనీయమైన ఆనందానికి గురిచేస్తాయి. ఇక అద్దాల మండపాన అప్పగింతలు. శోభాయమానమైన ఆ మండపంలో అమ్మవారికి అయ్యవారికి పవళింపు సేవ. మంగళకరమైన మంత్రోచ్చారణతో ఊయలలూగుతున్న దేవేరి దేవులు. హాయిగా నిదురూగవమ్మ మాయమ్మ, హాయిగా నిదురూగవయ్య మా అయ్య.
ఈ జగంబులనేలి అలసి సొలసున్నారు మజ్జగంబులనేల తొలిజాము కడవరకు హాయిగా నిదురూగవమ్మ మాయమ్మ హాయిగా నిదురూగవయ్య మా అయ్య. వృద్ధ మల్లికార్జునాలయం ప్రధానాలయానికి ఉత్తర దిక్కున ఉన్నది ఈ వృద్ధ మల్లికార్జునాలయం. ఇది శ్రీశైల పర్వతమందున్న ఆలయాల్లోకెల్లా అతి ప్రాచీనమైనది. చంద్రావతి మల్లికలతో పూజించినది ఈ ఆలయంలోని లింగాన్నే అని ప్రతీతి. శివభక్తురాలైన రాజకుమార్తె స్వప్నాన సాక్షాత్కరించిన పరమశివుణ్ణి వరిస్తుంది.